అసలు ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో చేసే ప్రపంచంలో ఆస్కారమే లేదు. ఎక్కడా చేయలేరండి. ఏదేదో ఒక సినిమాలో రామ్ చరణ్ గారి సినిమా అనుకుంటది. రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ ఫేస్ పెడతాం, అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ ఫేస్ పెడతాం. ఏదో సినిమా నాకు గుర్తులేదు, ఎవడు అనుకుంటా, ఏమో నాకు గుర్తులేదు, సినిమాలు పెద్ద చూడను, సో గుర్తులేదు నాకు. ఆ సీన్ ఎందుకు గుర్తుందంటే చాలా మంది అడిగారు నన్ను అట్లా చేయొచ్చా అని. ఎట్లా కుదరదండి, ఇంపాసిబుల్ అది. కాదు అంటే నిజంగా మీరు ఇప్పుడు అంటే నాకు గుర్తుకొస్తుంది కొన్ని సినిమాలలో కూడా. సో అంటే ఫేస్ కట్ అంటే ఈ ఫేస్ వేరే వాళ్ళ ఫేస్, ఈ డాన్స్, అండర్ గ్రౌండ్ డాన్స్, వీళ్ళందరూ ఫేస్లు మార్చేసుకున్నారు. అవన్నీ సినిమాల్లో స్టోరీస్ బాగుంటాయండి, ఎందుకంటే పెద్ద స్కార్ ఉంటుంది. ఈ ఫేస్ మొత్తం తీసి పక్కన వాళ్ళకి పెట్టాలంటే పెద్ద స్కార్ ఉంటుంది. ఇదంతా మీకు పైన ఫేస్ తీస్తున్నాం కానీ లోపల బోన్స్ని ఏం చేస్తాం? ఇప్పుడు మీ ఫేస్ ఈ షేప్ వస్తుందంటే కింద ఉన్న మౌల్డ్కి పైన పెడితే దాన్ని బట్టి బొమ్మ మారుతుంది. సో కింద స్కెల్టల్ ఫ్రేమ్ వర్క్ పైన మీ స్కిన్ పెడుతున్నాం కాబట్టి మారుతుంది. అంతేగాని వాళ్ళ ఫ్రేమ్ వర్క్ వేరు, మీ ఫ్రేమ్ వర్క్ వేరు. వరల్డ్లో ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయట్లేదా అంటే చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, ఏదైనా వార్ ఇంజురీస్లో కానీ, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్లో కానీ ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోతే, మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ కోసం డొనార్ రెడీగా ఉంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు అప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు. బట్ పెడితే జస్ట్ ఫేస్ మీద స్కిన్ కవరేజ్ వచ్చి ఒక షేప్ వస్తుంది కానీ వాళ్ళ మొహంలాగా మన మొహం మారదు. ఇంపాసిబుల్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా ఎలా అయితే అవి రిజెక్షన్ అవ్వకుండా మందులు వాడతామో ఇమ్యూన్ సప్రెసెంట్స్, అలాగే ఫేస్ మార్చినా కూడా వాడాలి. సో అలా మోసపోవద్దు, ఎవరు ఫేస్ మార్చడం అయితే అవ్వదు, అసలు ఎవరు చేయరు.